ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. కడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ప్రత్యేక హైలైట్గా నిలిచేది ఇక్కడ ఫుడ్ మెనూ. ప్రతి మహానాడులో కూడా ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలు, ప్రతినిధుల కోసం, నేతల కోసం భారీ ఎత్తున ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా కడపలో జరుగుతున్నటువంటి ఈ మహానాడులో ఒక్కసారి వంటకాలు ఏమేమి జరుగుతున్నాయి, మెనూ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు సాంబార్. మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి చోట సాంబార్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఒక స్పెషల్ మెనూ లాగే దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా సాంబార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తొలి రోజున ప్రతినిధుల సమావేశానికి 50,000 మందికి మధ్యాహ్నం పూట భోజన వసతి ఏర్పాటు చేశారు. సాయంత్రం సమయంలో 15,000 మందికి ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెండో రోజు కూడా మధ్యాహ్నం 50,000, సాయంత్రం 15,000. ఇక మూడవ రోజు భారీ సంఖ్యలో లక్షలాది మంది జనం వస్తారు కాబట్టి 1,00,000కు పైగానే భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు చెప్తున్నారు. రైట్, ఇక్కడ మరొక మెనూ ఉంది, ఒకసారి చూద్దాం. గోంగూరతో తయారు చేసినటువంటి మెనూ ఇది. దీని గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏమంటారు దీన్ని? గోంగూర పూల్మాకాని సార్. గోంగూర పుల్మాకాని కుర్మా సార్. ఇది కుర్మా. దేంట్లోకి? ఇది బిర్యానీలోకి సార్. బిర్యానీలో. అవును. రైట్, బిర్యానీలోకి ఇది కర్రీలాగా వాడుకొని తినడం కోసం ఇది గోంగూర కుర్మా కర్రీ అని చెప్పని అంటున్నారు. మరొక కర్రీ ఉంది, చూడొచ్చు. ఇది బంగాళాదుంపతో చేసినటువంటి మరొక కర్రీ. ఇది కూడా వాళ్ళ మెనూలో భాగంగా పెట్టారు. సో బంగాళాదుంపకు సంబంధించినటువంటి కర్రీ, సో పొటాటో కర్రీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం కడపలో ఉన్నటువంటి మహానాడులో వేలాది మందికి ఇక్కడికి వచ్చేటువంటి కార్యకర్తలు, ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా భోజనం వసతిని ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఈ భోజనం ఎలాంటి హైజెనిక్గా ఉంది, ఎలాంటి క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ భోజనాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించేటువంటి హెడ్ శివాజీ గారు మనతో ఉన్నారు. నమస్తే శివాజీ గారు. నమస్తే అండి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము మహానాడు 2014 నుంచి కూడా మేము ప్రతి మహానాడు మేమే చేసుకుంటూ వస్తున్నామండి. ఈ కార్యక్రమంలో మేము చాలా కేర్ తీసుకుని చాలా హైజెనిక్గా అంత క్వాలిటీ పరంగా చాలా బాగా జాగ్రత్తగా చేస్తుంటామండి. ఒకసారి క్వాలిటీ గురించి నాకు చూపిస్తారా? ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు? క్వాలిటీ అని మీకు చిన్న ఎగ్జాంపుల్, ఒక ఉల్లిపాయ సైజు ఈ సైజు ఉంటుందండి. చిన్న క్వాలిటీ రేట్ తగ్గుద్ది, అయినా ఉల్లిపాయ కానీ ఇప్పుడు కేసీపీ వైట్ క్రిస్టల్ షుగర్ ఏదైనా అసలు మీరు యూనిటీ రైస్ అండి. ఓకే, యూనిటీ రైస్. అంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో వాడతారా? అవును, పెద్ద పెళ్ళిళ్ళకి పెద్ద రెస్టారెంట్లకి వాడతారండి. ఈ బియ్యం ఇది ఇండియా గేట్ వాళ్ళది యూనిటీ రైస్ అండి. ఇది కూడా యూనిటీ రైస్తో బిర్యానీ వేసి కార్యకర్తలకు పెట్టమని పార్టీ ఆదేశానుసారం క్వాలిటీ నో కాంప్రమైజేషన్ అంటారు. అలాగే మేము కేజీ ఎంత పడుతుంది బాస్మతి రైస్? ఇది 110 రూపాయలు పైన ఉంటుంది. 110 రూపాయలు పైనే పడుతుంది. అలాగే మేము ఏదైనా ఇప్పుడు ఇది హీరో దాల్ అండి, కందిపప్పు. ఈ కందిపప్పు లోకల్ కందిపప్పులు అనేక రకాలు దొరుకుతాయండి. ఈ నాగపూర్ స్పెషల్ క్వాలిటీ, ఇది ఒక బ్రాండెడ్ అండి. ఇండియాలో ది బెస్ట్ బ్రాండ్. ది బెస్ట్ బ్రాండ్. ఈ బ్రాండ్కి మించి క్వాలిటీ లేదండి. అలాంటి బ్రాండ్ని మేము కందిపప్పును కూడా ఇక్కడ వాడతాం. అలాగే మన ఆయిల్ ఐటీసీ బ్రాండ్ క్రిస్టల్ బ్రాండెడ్ అండి. ఇది ఇప్పుడు ఈ బ్రాండెడ్ కాకుండా వెళ్తే ప్రతి దానికి టిన్ను 600-700 తక్కువద్దండి. అయినా సరే మేము ఆ బ్రాండే, ఆ క్వాలిటీ. సన్ఫ్లవర్ ఆయిలే క్రిస్టల్ కంపెనీ. పామ్ ఆయిల్ ఎక్కడ వాడట్లేదు, పామ్ ఆయిల్ అసలు వాడట్లేదు. ఐటీసీ కంపెనీ. ఎంత ఉంటుంది సార్ ఇది లీటర్? ఒక లీటర్ ఒక డబ్బా వచ్చి 2,300 ఉంటుందండి. 2,300 టాప్ క్లాస్. సో ఆయిల్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదు. అలాగే ఇక్కడ కొన్ని మసాలా దినుసులు ఉన్నాయి, స్పైసెస్. ఏదైనా బ్రాండెడ్ అండి, యాలక్కాయ అయినా లవంగా అయినా ఏదైనా మీరు అసలు స్మెల్ చూస్తే కూడా అంత అత్యద్భుతంగా ఉంటుంది. చాలా నిజంగా స్మెల్ అయితే ఇక్కడ ఇంత దూరం నుంచి నిల్చుకుంటేనే ఈ మసాలా దినుసులు, స్పైసెస్ ఇవి చాలా స్మెల్ వస్తున్నాయి. ఇవి కూడా హై క్వాలిటీ. ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు సార్? ఇవి ఇండియాలో ది బెస్ట్
ఎక్కడుంటే అక్కడ మా విజయవాడకి ప్రౌడ్ ఏంటంటే అండి, సరుకులు క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ కావాలంటే అవి విజయవాడ బాగా దొరుకుతాయండి. ఇండియాలో ఏ మూల నుంచి అయినా కలెక్షన్ చేసి హోల్సేల్ మార్కెట్ అంత పెద్ద మార్కెట్ అండి. దానివల్ల మనం ఇప్పుడు అదే బియ్యం నంద్యాల ఫేమస్ అండి. నంద్యాలలో ఇక్కడ మన ఈ రామా రైస్ అండి, నంద్యాల రామా రైసు నంద్యాల మార్కెట్ నుంచి వచ్చి వీళ్ళు కూడా మంచి బ్రాండ్ అంటన్నమాట అండి. ఓకే, ఇది ఎంత ఉంటుంది సార్ కేజీ? ఎంత ఉంటుంది రైస్ ఇది? మామూలుగా అంటే భోజనానికి పెట్టేటువంటి వైట్ రైస్ ఇది 63 రూపాయలండి అది కేజీ. శ్రీరామ రైసు నంద్యాల నుంచి వచ్చేటువంటి మసూరా ఇది జీలకర్ర మసూరా. మామూలుగా కర్నూలు సోనా మసూరా, సోనా మసూరి. అది 20 months ఓల్డ్ రైస్ అండి, 20 నెలల ఓల్డ్. జనరల్గా వైట్ రైస్ ఎంత పాత బియ్యం అయితే అంత టేస్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మహానాడులో పెడుతున్నటువంటి వైట్ రైస్ కూడా కేజీ 60 రూపాయల పైన ఉన్నటువంటి వైట్ రైస్, అందులో 20 నెలల పైగా నిల్వ ఉంచినటువంటి రైస్. అంటే పాత బియ్యం చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంది ఇక్కడ కమిటీ. మన ఒక్క ప్లేట్ అండి, ఈ ప్లేట్ కూడా స్టిఫ్గా ఉంది, ఏమి మాత్రం తేడా రాదు. అనంతపురం జిల్లాలో మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఓకే, ఇది కూడా 6 రూపాయల ఖరీదైన ప్లేటు, 6 రూపాయలు పడుతుంది. ఇది అరిటాకుతో తయారు చేసినటువంటి ప్లేట్, ఇది అరిటి గుజ్జుతో తయారు చేసింది. అరిటాకు కాదండి, ఒక్కాకు. ఓకే, అంటే ఇక్కడ కూడా ఒక రకంగా చూస్తే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాస్టిక్ ప్లేట్స్ని అలాగే ఫైబర్ ప్లేట్స్ని థర్మాకోల్ ప్లేట్స్ని వాడకుండా ప్రత్యేకంగా ఒక్క చెట్టుతో తయారు చేసినటువంటి ప్లేట్స్ని ఇక్కడ వాడుతున్నారు. ఇది స్వచ్ఛ మహానాడు అని చెప్పి అది డిస్పోజల్ ఐటమ్ కానీ అన్నీ కూడా భూమిలో కలిసిపోయే ఐటమ్ని వాడమని చెప్పి అధిష్టానం ఆదేశించింది. ఎక్కడ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఎక్కడ వాడరు. చెక్క స్పూన్లు అవన్నీ కూడా అలా అన్నీ కూడా స్వచ్ఛ మహానాడానికి పెట్టి ఈ మహానాడిని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారండి. ఓహో, సో ఎప్పుడూ లేని విధంగా ఈ మహానాడుకి స్వచ్ఛ మహానాడు అని పెట్టారు. ఇక్కడ వాడేటువంటి ప్రతి వస్తువు కూడా వెంటనే భూమిలో కలిసిపోయే విధంగా అలాంటి ఆహార పదార్థాలకు సంబంధించిన వస్తువులనే వాడుతున్నారు. సో కొన్నిటిని చెక్కకు సంబంధించినటువంటివి, కొన్ని ఏదైతే ఫైబర్ ప్లేట్స్ని ఎక్కువగా వాడకుండా అసలు లేకుండా కేవలం ఇలాంటి ప్రత్యేకమైన ప్లేట్స్ని కూడా వాడుతున్నారని శివాజీ గారు చెప్తున్నారు. ఓకే, యాలకులు కూడా చాలా సైజు చూడండి, చాలా పెద్ద సైజు ఉంది, చాలా పెద్ద సైజు. ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. చింతపండు కూడా నెంబర్ 1 చింతపండు ఒకసారి చూపిస్తారా? ఇది మార్కెట్లో ఇంత క్వాలిటీ పండు ఇది నెంబర్ 1 అండి. నెంబర్ 1 బోల్డంత రేటు డిఫరెన్స్ వస్తుంది అని అయినా సరే మేము. ఎంత ఉంటుంది సార్ కేజీ ఇది బయట దానికి ఇక్కడ మీరు తెచ్చిన దానికి? మామూలుగా ఒక 50 to 60 రూపీస్ డిఫరెన్స్, 60 రూపాయల తేడా ఉంటుంది. 60 రూపాయల తేడా, ఫస్ట్ క్వాలిటీ. సో చింతపండు విషయం కూడా ఇక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా చాలా హై క్వాలిటీని వాడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు. శివాజీ గారు ఇప్పుడు ఈ చింతపండు ఎక్కడి నుంచి తెప్పించారు? మేము ఇది ఏమండి మా కలెక్షన్ అంతా కూడా ఇండియాలో ఎక్కడ బెస్ట్ ఉంటే అక్కడి నుంచి వచ్చి అది అక్కడికి వచ్చి మన దగ్గరికి వస్తుందండి. అంటే అలా మనం కాంప్రమైజ్ అవ్వకుండా మనం బిజినెస్ చేస్తున్నామండి. దానివల్ల ఏంటంటే మనకు క్వాలిటీ వస్తుందండి. ఇప్పుడు క్వాలిటీ వచ్చింది మనం గుడ్ రిజల్ట్ అండి. ఓకే, ఒక పర్సన్కి ఇప్పుడు దాదాపు రోజుకి 50,000 మందికి మధ్యాహ్నం రాత్రి 15,000 మంది అంటున్నారు కదా, ఒక పర్సన్కి అయ్యే ఖర్చు ఒక ప్లేట్కి ఎంత ఉంటుంది? అది అధిష్టానం అవన్నీ క్యాలిక్యులేషన్ చేసి అవన్నీ కూడా నిర్ణయాలు చేస్తారు. మామూలుగా ఇదే క్వాలిటీని బయట కానీ ఇస్తే, ఇదే ఫుడ్ మెనూని కానీ బయట ఇస్తే ఎంత ఛార్జ్ చేయొచ్చు? మేము బయట అంటే కొద్దిపాటి చేస్తాం కాబట్టి అవి 600, 700, 500 ఉంటాయండి. ఇక్కడంటే మేము లక్షలో చేస్తాం కాబట్టి అది కొంత తగ్గుతుందండి. దాని మూలన కానీ దీన్ని బయటకు అయితే మాత్రం 600, 700. ఇప్పుడు మీరు ఇచ్చే మెనూ అంతా కూడా 600, 700 ఛార్జ్ చేస్తారు. ఏ మెనూ సార్ ఒకసారి డీటెయిల్గా చెప్పగలరా? ఇప్పుడు ఏం లేవులేండి మెనూ సార్, మెనూ ఫోన్లో వస్తుంది. సరే సార్, ఓకే, రైట్. ఇది ఓకే. సో ఇది చూసారుగా, ప్రతి విషయంలో కూడా హై క్వాలిటీకి సంబంధించినటువంటి మెటీరియల్ని వాడుతున్నారు. ప్రత్యేకంగా 2014 నుంచి కూడా మహానాడుకు సంబంధించినటువంటి ఫుడ్స్ అంతా కూడా ఇప్పటి వరకు మనతో మాట్లాడినటువంటి శివాజీ గారు ఆయన తయారు చేస్తున్నారు. సో ప్రతి విషయంలో నెంబర్ 1 క్వాలిటీ ఫుడ్ని ఇక్కడ మహానాడులో అందిస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో విజయ్, సుమన్ టీవీ, కడప నుంచి.
థ్యాంక్ యూ